తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. అభ్యర్థుల విషయంలో పీఈసీ సభ్యుల అభిప్రాయాలు నమోదు చేశారు. అన్ని నియోజకవర్గాల నుండి బలమైన అభ్యర్థుల జాబితాను పీఈసీ వడబోసింది. పీఈసీ సమావేశంలో తెలంగాణలో 15 లోక్సభ స్థానాలు గెలిచే అవకాశం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే 17 లోక్సభ స్థానాల కోసం 309 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా మహబూబాబాద్ ఎంపీ స్థానానికి 48 దరఖాస్తులు, అత్యల్పంగా మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి 4 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పీఈసీలో చర్చించారు. ఇక మాతో పాటు మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ కూడా ఉన్నారు. దీనిపై మొత్తం అంతగా డిస్కస్ చేద్దాం. కళ్యాణ్, పీఈసీలో దరఖాస్తులు చాలా వెలువలా వచ్చాయి, వాటిని వడపోసారంటున్నారు. ఒక బలమైన అభ్యర్థుల జాబితానే తయారు చేశారన్న సమాచారం అందుతోంది. కృప మొత్తం 309 దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణలో 17 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉంటే 309 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు చేసుకున్న వాళ్ళతో పాటు చేసుకోకుండా ఉన్న బలమైన నాయకుల పేర్లను కూడా ఈరోజు పీఈసీలో చర్చించారు. అంటే మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, జగ్గారెడ్డి, ఇలాంటి పేర్లు కొన్ని దరఖాస్తు చేసుకోలేదు వాళ్ళు వాస్తవానికి. అయినా వాళ్ళ పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చాయి, వాళ్ళ పేర్లు కూడా చర్చించారు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఇద్దరు లేదా ముగ్గురు ఒక అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంటుంది. అయితే 2 లేదా 3 పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఇది కేంద్ర కాంగ్రెస్ సంఘానికి 2 లేదా 3 పేర్లను ప్రతి నియోజకవర్గానికి పంపబోతుంది. దానికి సంబంధించి ఈరోజు సుదీర్ఘంగా కసరత్తు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ ఎలాగూ ఎంఐఎం కంచుకోట, అక్కడ ఎంఐఎంని ఢీకొట్టడం అంత ఈజీ కాదు కాబట్టి ఆ ఒక్క నియోజకవర్గాన్ని పక్కన పెడితే మిగిలిన 16 స్థానాల్లో కూడా గెలిపే అవకాశాలు ఉన్నాయి. అందులో ఖచ్చితంగా 15 గెలిచి తీరుతామనే ధీమాని ముఖ్యమంత్రి, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు కూడా రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో వ్యక్తం చేసినట్లు మనకు తెలుస్తుంది. ఈ వడపోత ఏ రకంగా జరిగింది, ఆ వడపోతలో ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటున్నారు అంటే ప్రధానంగా గత ఎన్నికల్లో ఓడిపోయిన వారికి మళ్ళీ అవకాశం ఇవ్వబోతున్నారా? ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు టికెట్ ఆశిస్తున్నారు. మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. జగ్గారెడ్డి కానీ, మైనంపల్లి హనుమంతరావు కానీ, అటు సంపత్ నాగర్ కర్నూలు నుంచి టికెట్ ఆశిస్తున్నారు సంపత్, ఇలాంటి చాలామంది కూడా ఉన్నారు. ఆ ఓడిపోయిన అభ్యర్థులని పరిశీలనలోకి తీసుకుంటున్నారా? ఎక్కడెక్కడ ఎవరి పేర్లు ప్రధానంగా చర్చకు వచ్చాయి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, అసలు పీఈసీ ప్రదేశ్ ఎన్నికల సంఘంలో ఏం జరిగింది, ఈరోజు ఎవరెవరు హాజరయ్యారో అక్కడ ఏం జరిగింది, ఆ అంశాలన్నీ మనం మాట్లాడదాం. గాంధీభవన్ నుంచి మన ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, మొత్తం 309 అప్లికేషన్లు వచ్చాయి, వాటిని చర్చించి ఆ జాబితాను ఒక కొలిక్కి తెచ్చే కసరత్తు ఈరోజు ప్రైమరీగా జరిగింది. అంటే ప్రతి నియోజకవర్గానికి 2-3 అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానానికి పంపే అవకాశం ఉంది. అయితే ఇందులో ప్రధానంగా ఓడిపోయిన ఎవరైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారో ఆ అభ్యర్థులకి మళ్ళీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? దరఖాస్తు చేసిన వారి పేర్లను మాత్రమే పరిశీలిస్తున్నారా, చేయని వాళ్ళ పేర్లు కూడా పరిశీలిస్తున్నారా? అటు దరఖాస్తు చేసిన వాళ్ళు కొందరు ఉంటే ఇంకొంతమందిని జిల్లా కాంగ్రెస్ కమిటీలు కూడా పంపించాయి కొన్ని పేర్లను. ఆ పేర్లను కూడా పరిశీలించారా? అసలు ఏం జరుగుతుంది, ఈరోజు ఏం జరిగింది పీఏసీలో? ఎస్ కళ్యాణ్, కాసేపటి క్రితమే పీఈసీ సమావేశం ముగిసింది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం అయితే కాసేపటి క్రితమే ముగిసింది. దీనికి ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి కూడా రావడం జరిగింది. వీరు మొత్తం కూడా ముఖ్యంగా ఏవైతే 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 309 దరఖాస్తులు వచ్చాయి, వీటన్నిటి కూడా వడపోసే కార్యక్రమం చేశారు. ఎందుకంటే మన మహబూబాబాద్కి అయితే చూసినట్లయితే 48 దరఖాస్తులు రావడం జరిగింది. అట్లా మొత్తం మీద చాలా నియోజకవర్గాలకు, రిజర్వ్ నియోజకవర్గాలతో పాటు మిగతా నియోజకవర్గాలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి కాబట్టి వాటన్నిటి వడపోత చేసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించే ముందు ఇక్కడ ఎవరైతే బలమైన అభ్యర్థులు ఉంటారో వారిని అన్నింటినీ కూడా చేయాలని కూడా చూస్తారు. మరి మీరు అన్నట్టుగా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే కొంతమంది దరఖాస్తు చేసుకోలేదు, కొంతమంది అంటే అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు కూడా ఈ ఎన్నికల్లో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆ టికెట్ పరిస్థితి మన ఎగ్జాంపుల్ గా చూడొచ్చు. నాగర్ కర్నూలుకి అయితే సంపత్ కుమార్ ఆయన అలంపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. అదేవిధంగా చేవెళ్లకు కేఎల్ఆర్ కూడా ఆయన టికెట్ ఆశిస్తున్నారు, ఆయన కూడా దరఖాస్తు చేస్తున్నారు. అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు కానీ, జగ్గారెడ్డి కానీ వీళ్ళంతా కూడా టికెట్ ఆశిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న ఈక్వేషన్ మనం అయితే గమనించాల్సి ఉంటుంది. ఓడిపోయిన వాళ్ళలో కూడా దరఖాస్తు చేస్తున్న వాళ్ళలో ఒక సంపత్ కుమార్, కేఎల్ఆర్ ఇద్దరు మాత్రమే దరఖాస్తు చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళలో.
చూసినట్లయితే కనుక మెదక్ పార్లమెంట్ సంబంధించి చూసినట్లయితే జగ్గారెడ్డి కానీ అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు వీరిద్దరు దరఖాస్తు చేసుకోలేదు. వీరిద్దరు దరఖాస్తు చేసుకోపోయినప్పటికీ కూడా ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. మరోవైపు వరంగల్కు సంబంధించి కూడా మొదటి నుంచి కూడా ఒక చర్చ జరుగుతుంది. అద్దంకి దయాకర్ అనే పేరుకు సంబంధించి కూడా ఆయన కూడా దరఖాస్తు చేసుకోలేదు. పార్టీ పిలిచి టికెట్ ఇస్తే తాను పోటీ చేస్తానని చెప్పేసి అద్దంకి దయాకర్ చెప్తున్న నేపథ్యంలో ఆ పేరు కూడా పీస్లో డిస్కషన్కు రావడం జరిగింది. అట్లా ముఖ్యమైన నేతల డిస్కషన్స్ అంటే ఎవరెవరైతే గెలుపు గుర్రాలు ముఖ్యంగా ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరాలని ఒక ఉత్తరీచయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మెజార్టీ స్థానాలు గెలుపొందాలంటే కనుక ఖచ్చితంగా రేసు గుర్రాలు ఉండాలి. రేసు గుర్రాలతో పాటు ఆ నియోజకవర్గాలకు సంబంధించి సామాజిక సమీకరణాలు కూడా ఖచ్చితంగా బేరీజ్ వేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ముఖ్యంగా రిజర్వ్ నియోజకవర్గాలు చూసినట్లయితే ఎస్సీ రిజర్వ్ సంబంధించి పెద్దపల్లి కానీ వరంగల్ నార్కర్నూలు 3 ఎస్సీ రిజర్వ్లు ఉన్నాయి. ఈ ఎస్సీ రిజర్వ్ లో మాలా మాదిక ఈక్వేషన్ పరిగణలోకి తీసుకొని ముందుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ మాదిగలు ఎక్కువగా తెలంగాణలో ఉంటున్నారు కాబట్టి మాదిగలకు ఇవ్వాలంటే కనుక ఏ నియోజకవర్గంలో ఏ విధంగా ఈక్వేషన్స్ ఉన్నాయనే దాన్ని కూడా ప్రధానంగా డిస్కషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా వరంగల్ అదేవిధంగా నాగర్ కర్నూల్ పెద్దపల్లి 3 నియోజకవర్గాల్లో మాలలకు ఎవరికి ఇవ్వాలి మాదిగలకు ఎవరికి ఇవ్వాలి అనే దాన్ని కూడా ప్రధానంగా చర్చించడం జరిగింది. బీసీసీలు పంపించిన లిస్టుకి సంబంధించిన అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే బీసీసీలు కొంతమంది ఆస్పిరెంట్స్ గా భావించిన వారి పేర్లు పంపలేదు కాబట్టి ఈ నేపథ్యంలో వారిని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు వచ్చిన వాటిని ప్రధానంగా ఈ రోజు పరిగణలోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ దరఖాస్తులు ఎవరైతే వచ్చినాయో మొత్తం 17 నియోజకవర్గాల వరకు వారికి ఒక షార్ట్ అవుట్ మొత్తం ఎవరో దరఖాస్తులు చేస్తారనే లిస్ట్ అంతా కూడా వారు ముందు పెట్టారు. వీటిలలో 2-3 పేర్లను సూచిస్తూ రేపు మధ్యాహ్నం 2 గంటల లోపు అందరూ కూడా కవర్ లో పంపాలి. వీళ్ళు పంపించిన వాటిని సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపిస్తాం. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వీటన్నిటి కూడా వేరీస్ చేసుకొని సామాజిక సమీకరణలతో పాటు సర్వేలను ఆధారంగా చేసుకొని కూడా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. కళ్యాణ్ రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. మొత్తానికి మనం కృప ఇంతకుముందు చెప్పుకున్నట్లే 2 లేదా 3 పేర్లను ప్రతి నియోజకవర్గానికి అంటే 309 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకొని కొంతమంది పేర్లు కూడా ఇలా చర్చకు వచ్చాయి. అద్దంకి దయాకర్, జగ్గారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు వీళ్ళ పేర్లు కూడా పరిశీలించారు. కాబట్టి ఆ రకంగా చూసుకున్నప్పుడు దాదాపు 350 పేర్ల వరకు పరిశీలించారు ఈరోజు. అందులో ప్రతి నియోజకవర్గానికి 2 లేదా 3 అంటే దాదాపుగా 50 మంది వరకు అభ్యర్థుల్ని 40 నుంచి 50 మంది అభ్యర్థుల్ని ఆశావాహుల పేర్లను సిఈసి కేంద్ర ఎన్నికల సంఘానికి రేపు మధ్యాహ్నం పంపే అవకాశం ఉంది. ఆ తర్వాత కేంద్ర కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం దానిలో ఎవరు అర్హులు వాళ్ళు ఎవరి పేరు ఏంటి అనేది చివరికి అధిష్టానం ప్రకటిస్తుంది. మనం ఎవరెవరు ఎక్కడెక్కడ సీరియస్ ఆస్పిరెంట్ గా ఉన్నారు, ఎక్కడెక్కడ ఎవరి పేర్లను ఈ రోజు ఎన్నికల కమిటీలో పరిశీలించారు, ప్రస్తావనకు వచ్చాయి, వాళ్ళ అడ్వాంటేజ్ ఏంది, డిసడ్వాంటేజ్ ఏంది, ఫైనల్ గా ఎవరు ఖరారు కాబోతున్నారనే అంచనా కూడా ఎక్కువగా ఎవరికి ఉంది మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ వరంగల్ ఎస్సీ అద్దంకి దయాకర్ అండ్ సిరిసిల్ల రాజయ్య, మోత్కుపల్లి నరసింహులు. సిరిసిల్ల రాజయ్య మాజీ ఎంపీ అండ్ అద్దంకి దయాకర్ కి ఎమ్మెల్సీ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి అంటున్నారు. ఓవరాల్ గా అద్దంకి దయాకర్ కి తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ ఆశించాడు, దక్కలేదు. ఎమ్మెల్సీ టికెట్ ఆశించారు, దక్కలేదు. ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా ఆయన ఆశిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీయే తనకి ఇవ్వాలి, తాను దరఖాస్తు కూడా చేయను అని తెలిసిన నేపథ్యంలో అద్దంకి దయాకర్కి వరంగల్ నుంచి టికెట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సిరిసిల్ల రాజయ్య కూడా మాజీ ఎంపీ, వరంగల్ నుంచే గతంలో ప్రాతినిధ్యం వహించారు. మోత్కుపల్లి నరసింహులు ఈ మధ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డికి కలిసి టీడీపీలో పనిచేసిన వ్యక్తిగా మోత్కుపల్లి నరసింహులు చెప్పుకోవాలి. ఇలా 3 మధ్య ప్రధానంగా ఇక్కడ పోటీ ఉంది. అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అద్దంకి దయాకర్ పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. అయితే ఒకే ఒక కారణం వల్ల అద్దంకి దయాకర్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉండొచ్చు. అదేంటంటే నాగర్ కర్నూలు, పెద్దపల్లి, వరంగల్ ఈ 3 నియోజకవర్గాలు మాత్రమే ఎస్సీ నియోజకవర్గాలు. ఎస్సీలో ప్రధానంగా మాలా, మాదిగ 2 కమ్యూనిటీస్ ఉంటాయి కాబట్టి మాదిగ కమ్యూనిటీకి 2 సీట్లు ఇవ్వాలి, మాలకి 1 సీట్ ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రాథమికంగా పెట్టుకున్న ఒక నిబంధనగా మనకు తెలుస్తుంది. ఆ లెక్కన అద్దంకి దయాకర్ కూడా మాల కమ్యూనిటీకి వస్తారు కాబట్టి మిగిలిన 2 నియోజకవర్గాల్లో కూడా బలమైన మాల నేతలు ఉన్నారు. అక్కడ నాగర్ కర్నూలు నుంచి మల్లురవి ఉన్నారు. మల్లురవికి ఇప్పటికీ ఆల్రెడీ ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయనకు టికెట్ ఇవ్వరు అని అనుకుంటున్నారు. ఒకవేళ ఆయనకే టికెట్ అక్కడ ఇచ్చినట్టయితే ఇక్కడ అద్దంకి దయాకర్ కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం దాదాపు వరంగల్ ఎస్సీ స్థానంలో అద్దంకి దయాకర్ ఎమ్మెల్యే మిస్ అయింది, ఎమ్మెల్సీ మిస్ అయింది, కానీ ఎంపీగా అవకాశం దక్కే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అతను అంటే ఆయన కూడా అదే ఆశాభావంతో ఉన్నారు. నెక్స్ట్ నాగర్ కర్నూలు ఎస్సీ నుండి సంపత్ కుమార్, మల్లురవి అండ్ చారకొండ వెంకటేష్. సో వీళ్ళిద్దరు సంపత్ కుమార్, మల్లురవి ఇద్దరు జాతీయ నాయకులతో సత్సంబంధాలు బాగానే ఉన్నాయి. సో ఎవరికి ఛాన్స్ ఉంది? వీళ్ళ 3 పేర్లు పరిశీలిస్తున్నారు. అయినప్పటికీ ప్రధానంగా సంపత్ కుమార్, మల్లురవి ఇద్దరిలో ఒకరికి టికెట్ దక్కే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే మల్లురవి ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఈ మధ్య కేబినెట్ హోదాలో నియమితులయ్యారు కాబట్టి ఆయనకు రాకపోవచ్చు అని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. అయితే మల్లురావి మాత్రం తాను ఆ పదవికి రాజీనామా చేస్తాను, ఖచ్చితంగా తాను ఎంపీ బరిలో ఉంటానంటూ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. అంటే సంపత్ కుమార్ కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్నారు. ఆయన మొన్న అలంపూర్ ఎన్నికల్లో ఓడిపోయారు. మహబూబ్ నగర్ జిల్లా మొత్తంలో 14 నియోజకవర్గాల్లో అలంపూర్,
గద్వాల 2 మాత్రమే ఓడిపోయాయి. ఆ రెండిట్లో సంపత్ కుమార్ కూడా ఉన్నారు. అయితే ఓడిపోయిన వారికి మళ్ళొక అవకాశం వస్తుందా అంటే బలమైన అభ్యర్థులు లేని దగ్గర ఓడిపోయిన వ్యక్తి బలమైన అభ్యర్థి అయితే ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. కానీ ఇక్కడ బలమైన నాయకుడు ఉన్నారు మల్లు రవి, అతని గతంలో టికెట్ ఇవ్వలేదు కాబట్టి మరి ఇద్దరిలో ఎవరికి వస్తుందో చూడాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్న ఈక్వేషన్ ఇక్కడ కూడా ఉంటుంది. మల్లు రవి మాల సామాజిక వర్గం, సంపత్ కుమార్ మాదిగ సామాజిక వర్గం. ఆ ఈక్వేషన్ లో ఎవరికి అవకాశం దక్కుతుంది అనేది చివరి వరకు మనం చెప్పే ఛాన్స్ లేదు. ఎవరికి వస్తుంది దీని ఎఫెక్ట్ ఇంకో నియోజకవర్గంలో ఎలా ఉండదు. ఖచ్చితంగా వీళ్ళిద్దరి పేర్లు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఆదిలాబాద్, ఇక్కడ నరేష్ జాదవ్, సేవాలాల్ రాథోడ్ అండ్ రేఖా నాయక్. రేఖా నాయక్ మొన్న ఖానాపూర్ ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆమె పార్టీ మారి కాంగ్రెస్లో చేరారు. అయితే రేఖా నాయక్కి కూడా ఇక్కడ సేమ్ అదే ఈక్వేషన్ వస్తుంది. ఎందుకంటే రేఖా నాయక్ భర్తకి ఆసిఫాబాద్లో టికెట్ ఇచ్చారు, ఆయన ఓడిపోయాడు. అక్కడ ఓడిపోయిన ఈక్వేషన్ రేఖా నాయక్ కూడా వర్తిస్తుంది. భర్తకు టికెట్ ఇచ్చినా భార్యకి ఇచ్చినా అది ఓడిపోయిన సీట్ కింద ఉంటుంది. కాబట్టి రేఖా నాయక్ కూడా ఇక్కడ టికెట్ అడుగుతున్నారు. సేవాలాల్ రాథోడ్ బారిలో ఉన్నారు. నరేష్ జాదవ్ ఈ మధ్య పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు, ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. బలమైన నాయకుడే. అయితే ఆదిలాబాద్ విషయంలో మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి వేరే పార్టీలో ఉన్న ఒక కీలక నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఆ వ్యక్తి ఆ నాయకుడు వస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురికి కాకుండా ఆ వ్యక్తికి కూడా టికెట్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ రేఖా నాయక్ ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మహిళలకు 17 నియోజకవర్గాల్లో మహిళా అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఎక్కడా లేరు. కాబట్టి మహిళా అభ్యర్థుల్లో బలమైన నాయకురాలిగా రేఖా నాయక్ని చూడాలి. కాబట్టి ఆ మహిళా కోటాలో రేఖా నాయక్ అవకాశం రావచ్చు. ఓకే, నెక్స్ట్ మనం చూడొచ్చు మహబూబాబాద్ నుండి బలరాం నాయక్, బెల్లయ్య నాయక్ అండ్ విజయాబాయ్. ఇందులో బలరాం నాయక్, బెల్లయ్య నాయక్ ఇద్దరు ఒకళ్ళు మాజీ ఎంపీగా ఉన్నారు, ఒకళ్ళు ఉద్యమ నాయకులుగా కూడా ఉన్నారు. సో ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పుడు వీరు ముగ్గురు కూడా గత ఎన్నికల్లో టికెట్ ఆశించారు. ముగ్గురికి టికెట్ దక్కలేదు. విజయాబాయి వైరా నుంచి టికెట్ ఆశించింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంచర్రాలిగా ఉన్నారు, ఆమె కూడా టికెట్ దక్కలేదు. కాబట్టి వీళ్ళ ముగ్గురులో బలరాం నాయక్ మాజీ ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు, చాలా సీనియర్ నాయకుడు. బెల్లయ్య నాయక్ కూడా జాతీయ స్థాయిలో గిరిజన సామాజిక వర్గంలో బలమైన నేతగా చెప్పుకోవాలి. వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా అధిష్టానానికి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇందులో బలరాం నాయక్కే టికెట్ వచ్చే ఛాన్స్ మనకు ఎక్కువ కనిపిస్తుంది. కృప. ఓకే, నెక్స్ట్ మనం ఖమ్మంకి వెళదాం. ఖమ్మంలో అయితే అందరూ కూడా సీనియర్ లీడర్లే ఉన్నారు. రేణుకా చౌదరి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, విహెచ్ అండ్ మల్లు భట్టి విక్రమార్క వైఫ్ మల్లు నందిని, అటు సోనియా గాంధీ పేరు కూడా. వాస్తవానికి సోనియా గాంధీ నిన్ననే మల్లు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా నిన్న సోనియా గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో గత 60 రోజులుగా జరుగుతున్న పాలనకు సంబంధించి సోనియా గాంధీకి వివరించారు. తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీని ఆహ్వానించారు. ఇద్దరు నాయకులు ఇక్కడ నుంచి పోటీ చేయండి, మీరు ఖమ్మం నుంచి దాదాపు ఖమ్మం అని చెప్పకపోయినా తెలంగాణ నుంచి పోటీ చేయమని ఆహ్వానించారు. ఒకవేళ సోనియా గాంధీ బరిలో దిగితే తెలంగాణలో అది ఖమ్మం నుంచే దిగే అవకాశం ఉంది. లేదంటే రాజ్యసభ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి రాజ్యసభ అయినా తెలంగాణ నుంచి తీసుకోవాలని సోనియా గాంధీని కోరారు. కాబట్టి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు, తెలంగాణ తల్లి అని అలాంటి ఇమేజ్ ఒకటి తెచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఇటు రాజ్యసభ అయినా అటు లోక్సభ అయినా తెలంగాణ నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తే అది ఇంకా పార్టీని బలోపేతం చేస్తుంది. దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల్లో కూడా దాని ప్రభావం ఉంటుందనే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సోనియా గాంధీ ఏ రకంగా రియాక్ట్ అవుతారో మనం చూడాలి. ఒకవేళ సోనియా గాంధీ పోటీ దిగాలనుకుంటే మాత్రం ఖమ్మంలోనే దిగుతారు. ఒకవేళ సోనియా గాంధీ కాదంటే కూడా ఈ నలుగురు చాలా కీలక నాయకులే ఇక్కడ ఉంది. మనం మొత్తం 17 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఇంత బలమైన పోటీ, ఎక్కువ మంది టికెట్ ఆశిస్తున్న బలమైన నాయకులు ఏ నియోజకవర్గంలో లేరు. రేణుకా చౌదరి మాజీ ఎంపీ ఖమ్మం, ఆమె టికెట్ ఆశిస్తున్నారు. మనకు తెలుసు ఆమె చాలా ఫైర్ బ్రాండ్. పొంగులేటి ప్రసాద్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, ఆయనకు సయాన సోదరుడు, ఆయన టికెట్ అడుగుతున్నారు. వి హనుమంతరావు మనకు తెలుసు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఆ గాంధీ కుటుంబానికి వీర విధేయుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు. ఈసారి లోక్సభలో అడుగు పెట్టాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇదే చివరి ఎన్నిక అనే ఆలోచనలో కూడా ఉన్నారు, మళ్ళీ పోటీ చేయొచ్చు చేయకపోవచ్చు అని. ఆయన మల్లు నందిని మనం మొన్న దరఖాస్తు చేసుకోవడానికే దాదాపు 200-300 వాహనాలతో చాలా పెద్ద కాన్వాయ్ ద్వారా ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చి దరఖాస్తు చేసుకున్నారు. మల్లు నందిని కూడా చాలా సీరియస్గా ఆస్పిరెంట్గా ఉన్నారు. మల్లు భట్టి విక్రమార్క వైఫ్ కూడా ఆమె, అంటే డిప్యూటీ ముఖ్యమంత్రి వైఫ్ టికెట్ ఆశిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ నలుగురి మధ్య గట్టి పోటీ ఉంది. ఈ నలుగురి పోటీని నివారించడానికి సోనియా గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేయడమే మంచి మార్గం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉంది. లేదంటే నలుగురిలో ఎవరిని ఎలా అకామిడేట్ చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ కాబోతుంది. ఈ సీట్లో ఎవరికి టికెట్ దక్కుతుందని మనం చెప్పే అవకాశం ఎంత మాత్రం లేదు. ఓకే, ఇక హైదరాబాద్ నుండి సమీర్ ఉల్లా, సూరం దినేష్, ఆనందరావు. ఇక్కడ హైదరాబాద్ మనకు తెలుసు ఎంఐఎం బలమైన స్థానం, అది
అసదుద్దీన్ ఓవైసీ అక్కడ నుంచి వరుసగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా మళ్ళీ ఆయనే బరిలో దిగుతారు. ఇక్కడ సమీరుల్లా, సూరం దినేష్ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. వాళ్ళిద్దరు ఆశావాహులు ఉన్నారు, అక్కడ దరఖాస్తు చేసుకున్నారు. ఆనందరావు ఎంబీటీ, ఎంఐఎంకు బలమైన ప్రత్యామ్నాయ పార్టీగా ఓల్డ్ సిటీలో ఎంబీటీ ఉంది. ఆ ఎంబీటీకి చెందిన ఆనందరావుని అంటే అలయన్స్లో భాగంగా ఎంఐఎం బీఆర్ఎస్తో ఉంది కాబట్టి ఎంబీటీని దగ్గర చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని మనం అనుకోవచ్చు. అలా చేసుకుంటే ఎంబీటీకి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఎంఐఎం వర్సెస్ ఎంబీటీ మధ్య పోరాటం ఉంటుంది. బీజేపీ నుంచి కూడా బలమైన అభ్యర్థి అక్కడ బరిలో దిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ ట్రయాంగిల్ ఫైట్ మనకు కనిపించే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ కరీంనగర్ ప్రవీణ్ రెడ్డి, రోహిత్ రావు, వెలిచాల రాజేంద్రరావు అండ్ నేరెల శారద పేర్లు కూడా మనకు వినపడుతున్నాయి. మెయిన్ ఎవరి మధ్య పోటీ ఉంటుంది, ఎవరికి వచ్చే అవకాశం ఉంది? ప్రవీణ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అయినా ఉస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, అక్కడ నుంచి ఉస్నాబాద్ టికెట్ ఆశించారు. అయితే ఆయనకు టికెట్ రాలేదు. అక్కడ పొన్నం ప్రభాకర్ ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా కూడా ఉన్నారు, ఆయన పోటీ చేసి గెలిచారు. ఆయనకు పూర్తి స్థాయిలో ప్రవీణ్ రెడ్డి సహకరించారు. ఆ ప్రవీణ్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు ఇప్పుడు కరీంనగర్ ఎంపీ స్థానంలో. రోహిత్ రావు ఎంఎస్ఆర్ మనవడు, మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. కరీంనగర్ అసెంబ్లీ టికెట్ కూడా ఆశించారు, అప్పుడు ఆయనకు టికెట్ దక్కలేదు. ఇప్పుడు కరీంనగర్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. నేరెల శారద ఇంతకుముందు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేశారు, ఆమె కూడా దరఖాస్తు చేసుకున్నారు, టికెట్ ఆశిస్తున్నారు. వెల్చాల రాజేందర్ రావు అని మాజీ ఎమ్మెల్యే వెల్చాల జగపతిరావు, కొంత ఇమేజ్ ఉన్న ఫ్యామిలీ కరీంనగర్ జిల్లాలో, వాళ్ళ కుమారుడు ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. అటు రోహిత్ రావు, వెల్చాల జగపతిరావు కుమారుడు వెల్చాల రాజేందర్ రావు ఇద్దరు ఒకే సామాజిక వర్గం. ఇద్దరు కూడా ఎంఎస్ఆర్, వెల్చాల జగపతిరావు ఇద్దరు కూడా వాళ్ళ వారసులు కాబట్టి వాళ్ళిద్దరూ పోటీ చేసిన సందర్భం కూడా ఉంది కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో. ఇప్పుడు టికెట్ కోసం వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే కరీంనగర్ జనరల్ స్థానం అనేది మొదటి నుంచి కూడా కొంత వెలమ సామాజిక వర్గానికి చాలా బలమైన నియోజకవర్గంగా ఉంది. అక్కడ నుంచి కేవలం ఎల్ రమణ, పొన్నం ప్రభాకర్, మొన్న బండి సంజయ్ ఈ ముగ్గురు మాత్రమే బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు గెలిచారు కాబట్టి ఇక్కడ నుంచి వెల్మ సామాజిక వర్గం నేతలు కూడా ఇద్దరు పోటీ పడుతున్నారు. అయినా ఇక్కడ ప్రవీణ్ రెడ్డికి టికెట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ కూడా మనం చూద్దాం కళ్యాణ్. పెద్దపల్లి గడ్డం వంశీ, వెంకటేష్ నేత అండ్ నల్లాల ఉదయలు. గడ్డం వంశీ మనకు తెలుసు, గడ్డం వివేక్ మాజీ ఎంపీ, ఇప్పుడు ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తనయుడు, ఆయన టికెట్ హామీతోనే వచ్చారని ప్రచారం జరిగింది. ఇటు వెంకటేష్ నేత ఈ రోజే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఆయన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కూడా, పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ ఆయన పార్టీలో చేరారు కాబట్టి ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది. నల్లాల ఉదయల్ మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా టికెట్ మొన్న చెన్నూరు టికెట్ ఆశించారు, చెన్నూరు దక్కలేదు కాబట్టి ఇప్పుడు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. చూడాలి వీళ్ళ ముగ్గురులో ఎవరికి టికెట్ దక్కబోతుంది అనేది. ఓకే, నిజామాబాద్ నుంచి ఈరవతి అనిల్, జీవన్ రెడ్డి అండ్ సునీల్ రెడ్డి. సునీల్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో బాల్కొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈరవతి అనిల్ బాల్కొండ మాజీ ఎమ్మెల్యే, ఆయన టికెట్ త్యాగం చేశారు సునీల్ రెడ్డి కోసం, ఆయన కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. జీవన్ రెడ్డి ప్రస్తుతం జగిత్యాల ఎమ్మెల్యేగా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కూడా నిజామాబాద్ సెగ్మెంట్లోకే వస్తుంది, ఆయన జగిత్యాల నియోజకవర్గం కాబట్టి ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ జీవన్ రెడ్డికే కొంచెం టికెట్ దక్కే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ జహీరాబాద్ సురేష్ షెట్కర్, త్రిష, దామోదర్ రాజనరసింహ డాటర్ తను ఏనుగు రవీందర్ రెడ్డి, ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి? ఏనుగు రవీందర్ రెడ్డి వాస్తవానికి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఎల్లారెడ్డి టికెట్ మొన్నటి ఎన్నికల్లో ఆశించారు. అయితే ఎల్లారెడ్డి కాకుండా బాన్స్వాడ టికెట్ ఇచ్చారు. దాంతో ఆ ఎన్నికల్లో అప్పుడు స్పీకర్గా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డిపై ఓడిపోయారు. ఆయన కూడా జహీరాబాద్ టికెట్ ఆశిస్తున్నారు. దామోదర్ రాయనరసింహ కూతురు మొన్నటి ఎన్నికల్లో దామోదర్ రాయనరసింహకు పూర్తిగా రైట్ హ్యాండ్గా ఉన్నారు, ప్రచారంలో కూడా చాలా సీరియస్గా పాల్గొన్నారు. ఆమె కూడా టికెట్ ఆశిస్తున్నారు. సురేష్ షెట్కర్ మాజీ ఎంపీ, మొన్నటి ఎన్నికల్లో నారాయణ్ ఖేడ్ టికెట్ ఆశించారు. ఆయన అప్పుడు టికెట్ ఆయనకు ఇవ్వకుండా ముందు ప్రకటించారు, ఆయన పేరు వాస్తవానికి ప్రకటించి ఆయన బుజ్జగించి ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి మరి అతను ఆపారు. కాబట్టి సురేష్ షెట్కర్కే జహీరాబాద్ నుంచి టికెట్ దక్కే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓకే, ఇక మల్కాజ్గిరి బండ్ల గణేష్, హరివర్ధన్ రెడ్డి, సర్వే సత్యనారాయణ. ఇంతకుముందు మల్కాజ్గిరి ఎంపీగా కూడా సర్వే సత్యనారాయణ ప్రాతినిధ్యం వహించారు, కేంద్ర మంత్రిగా కూడా చేశారు అప్పట్లో. హరివర్ధన్ రెడ్డి కూడా జిల్లా కాంగ్రెస్లో చాలా కీలక నాయకుడిగా ఉన్నారు. బండ్ల గణేష్ మనకు తెలుసు, ప్రముఖ సినీ నిర్మాత. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో నానా హడావుడ్ చేస్తున్నారు, ఎప్పుడు గాంధీ భవన్లోనే కనిపిస్తున్నారు. బండ్ల గణేష్ కూడా ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఎవరికి దక్కుతుందో మనం చూడాలి ముగ్గురులో. ఓకే, నెక్స్ట్ సికింద్రాబాద్ నుంచి అనిల్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్, విద్యా స్రవంతి. వీళ్ళు ముగ్గురు కూడా, అనిల్ కుమార్ యాదవ్ మనకు మొదటి నుంచి, అంజన్ కుమార్ యాదవ్ మాజీ ఎంపీ, ఆయన కుమారుడు, ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నవీన్ యాదవ్ మొన్నటి ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు. విద్యా స్రవంతి విద్యా సంస్థలు ఉన్నాయి, ప్రముఖ వ్యాపారవేత్త, ఆమె కూడా టికెట్ ఆశిస్తున్నారు. వీళ్ళ ముగ్గురులో అనిల్ కుమార్ యాదవ్కే టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే మొన్నటి ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఓడిపోయిన అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు కాబట్టి ఓడిపోయిన వారికి అవకాశం ఇవ్వాలా వద్దా, ఎలా ఉండబోతుంది అనేది కాంగ్రెస్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఎవరికి టికెట్ ఖరారు అవుతుందో చూడాలి. నెక్స్ట్ భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి అండ్ పున్నా కైలాష్ నేత పవన్ కుమార్ రెడ్డి వినపడుతున్నాయి. పవన్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ బ్రదర్ కుమారుడు ఆయన టికెట్ ఆశిస్తున్నారు. ఎందుకంటే భువనగిరి నుంచి మొన్నటి వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఎంపీగా ఉన్నారు. అంతకుముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు వాళ్ళ అన్న కుమారుడు పవన్ కుమార్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. అటు పున్న కైలాష్ నేత బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, మొన్న మునుగోడు టికెట్ ఆశించారు. ఓయూ విద్యార్థి నేత కూడా ఆయన బీసీ ఈక్వేషన్లో టికెట్ కొడుతున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆయన పీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. వీళ్ళ ముగ్గురులో ఎవరికి టికెట్ దక్కుతుందనేది కొంచెం అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. నెక్స్ట్ చేవెళ్ళ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, కేఎల్ఆర్ దామోదర్ అవేలి. కేఎల్ఆర్ మొన్నటి ఎన్నికల్లో మహేశ్వరం టికెట్, యాక్చువల్గా మహేశ్వరం అసెంబ్లీ టికెట్ కోసం కేఎల్ఆర్ పారిజాత నరసింహారెడ్డి ఇద్దరు పోటీ పడ్డారు. అప్పుడు కేఎల్ఆర్కి టికెట్ ఇచ్చారు, కేఎల్ఆర్ ఓడిపోయారు. కాబట్టి అప్పుడు టికెట్ దక్కలేదు కాబట్టి పారిజాత నరసింహారెడ్డి వైపే కొంత మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. అయితే చేవెళ్ల నుంచి వేరే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలు ఒకరిద్దరు కూడా చేవెళ్ల సంబంధించి పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఆ ఒకరిద్దరు బీఆర్ఎస్ నేతలు ఎవరైనా పార్టీలో చేరితే వారికి కూడా టికెట్ దక్కే అవకాశం మనకు చేవెళ్లలో ఉంది. నెక్స్ట్ మహబూబ్ నగర్ వంశీచంద్ర రెడ్డి, జీవన్ రెడ్డి అండ్ సీతా దయాకర్ రెడ్డి. సీతా దయాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, వంశీచంద్ర రెడ్డి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మొన్న పోటీ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఆయన మహబూబ్ నగర్ ఎంపీగా గత ఎన్నికల్లో కూడా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి మహబూబ్ నగర్లో పోటీ చేయాలనే ఉద్దేశంతోనే కల్వకుర్తి టికెట్ ఆశించలేదు, పోటీ చేయలేదు. జీవన్ రెడ్డి ఈ రోజే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఢిల్లీలో. ఆయన సిట్టింగ్ ఎంపీ ఎంఎస్ఎన్ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ అన్న కుమారుడు, ఆయన సమీప బంధువు, ఎంఎస్ఎన్ ఫార్మా అధినేతల్లో ఒకరు. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. సీతాదయాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితురాలైన వ్యక్తిగా చెప్పుకోవాలి. అయినప్పటికీ వంశీచంద్ర రెడ్డికే ఇక్కడ నుంచి టికెట్ దక్కే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ నల్గొండ జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి. ఇక్కడ పటేల్ రమేష్ రెడ్డిని గత ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ ఆశించారు వాస్తవానికి. అయితే అప్పుడు బుజ్జగించి ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి అక్కడ నుంచి దామోదర్ రెడ్డి బరిలో దింపారు. దామోదర్ రెడ్డి ఓడిపోయారు. కాబట్టి పటేల్ రమేష్ రెడ్డి ఖచ్చితంగా తనకే టికెట్ అనే ధీమాగా ఉన్నప్పటికీ సడన్ గా జానారెడ్డి రంగంలోకి వచ్చారు. అంటే జానారెడ్డి అంటే మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో కురుదుడు, ఆయన టికెట్ అడిగితే కాదనే వారు ఉండరు. కాబట్టి జానారెడ్డి లేదా ఆయన కుమారుడు ఇద్దరు పోటీ పడుతున్నారు. చివరికి వీళ్ళిద్దరిలో ఎవరైనా టికెట్ దక్కించుకునే అవకాశం ఉంది. జానారెడ్డి తానే పోటీ చేయాలనుకుంటే మాత్రం జానారెడ్డికే టికెట్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే మాత్రం పటేల్ రమేష్ రెడ్డి రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితుడు, గతంలో హామీ కూడా ఇచ్చారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా. కాబట్టి రమేష్ రెడ్డి కూడా రేస్లో ఉన్నారు. చూడాలి ఇలా ముగ్గురులో ఎవరు చివరికి బరిలోకి దిగుతారు అనేది. నెక్స్ట్ కళ్యాణ్, ఒక ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం మనం చూడబోతున్నాం. మెదక్ నుండి జగ్గారెడ్డి, అలాగే మన దగ్గర మైనంపల్లి శ్రీకాంతరావు కూడా దరఖాస్తు చేస్తున్నారు. నుంచి మనం అనుకున్నప్పుడు సోనియా గాంధీ వస్తే మిగిలిన వాళ్ళు సైలెంట్ అయిపోతారు అనుకున్నాం. కానీ ఇక్కడైతే ఈ పరిస్థితి అయితే లేదు. మైనంపల్లి జగ్గారెడ్డి మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది. ఎవరికి ఇస్తారనేది చాలా ఉత్కంఠ రేపు. వాస్తవానికి శ్రీకాంతరావు దరఖాస్తు చేసుకున్నారు టికెట్ కోసం. జగ్గారెడ్డి దరఖాస్తు చేయలేదు, మైనంపల్లి హనుమంతరావు కూడా దరఖాస్తు చేసుకోలేదు. టికెట్ కావాలని కూడా దరఖాస్తు చేసుకోలేదు. టికెట్ ఇస్తే పోటీ చేస్తా అంటూ జగ్గారెడ్డి గత వారం 10 రోజులుగా చెప్తూ వచ్చారు. అయితే అనూహ్యంగా ఈ రోజు మైనంపల్లి హనుమంతరావు రంగంలోకి దిగారు. సిద్దిపేటలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పోటీ చేసి ఓడిపోయిన ఇద్దరు కూడా మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జగ్గారెడ్డి సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇద్దరికి కొన్ని సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ కృప వాయిస్ మంచిగా వినిపిస్తారు. జగ్గారెడ్డి మైనంపల్లి హనుమంతరావు ఇద్దరు కూడా కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ కుటుంబం టార్గెట్ గా ముందుకు వెళ్లే నాయకులు. గతంలో మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి మైనంపల్లి హనుమంతరావు ఓడిపోయారు బీఆర్ఎస్ నుంచి. మెదక్ ఎంపీగా పోటీ చేసి బీజేపీ నుంచి జగ్గారెడ్డి ఓడిపోయారు. ఇద్దరు మెదక్ పార్లమెంటు, ఇద్దరి సొంత నియోజకవర్గం కూడా. మొన్నటి ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు. మెదక్ ఎమ్మెల్యేగా మైనంపల్లి హనుమంతరావు కుమారుడు మైనంపల్లి రోహిత్ ప్రస్తుతం ఉన్నారు. కాబట్టి మైనంపల్లి హనుమంతరావు నిజంగానే బరిలో దిగే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. జగ్గారెడ్డి కూడా తనకు టికెట్ ఇస్తే తాను దిగుతానని చెప్తున్నారు. అయితే మెదక్ సీట్ అనేది వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ కంచుకోట. అంటే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి 2001 నుంచి కూడా మెదక్ ఒక్క స్థానంలో బీఆర్ఎస్ వరుసగా గెలుస్తూ వచ్చింది. ఎన్నడూ ఓడిపోలేదు. అక్కడ అభ్యర్థులు మారినా అక్కడ ఎంపీలు మాత్రం బీఆర్ఎస్ ఎంపీలే. అక్కడ నుంచి ఆల నరేంద్ర ఎంపీగా ఉన్నారు బీఆర్ఎస్ నుంచే, అప్పుడు టీఆర్ఎస్. ఆ తర్వాత కేసీఆర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. విజయశాంత్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించింది. మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అంటే 4 అభ్యర్థులు మారినా కూడా సీటు మాత్రం బీఆర్ఎస్ఏ గెలుస్తూ వచ్చింది. అక్కడ జగ్గారెడ్డి ఒకసారి ఓడిపోయారు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి. మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఎంపీగా ఓడిపోయారు. ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఎటువంటి విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్ అనుకున్నారు. వాస్తవానికి మల్కాజ్గిరిలో ఓడిపోయారు కాబట్టి మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచే మైనంపల్లి హనుమంతరావు బరిలో దిగుతారని అంతా అనుకున్నారు. అయితే మైనంపల్లి హనుమంతరావు మాత్రం మల్కాజ్గిరి బదులు మెదక్ వైపే మొగ్గు చూపుతున్నట్లు మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ప్రధాన కారణం ఏంటంటే మెదక్లో తనను 2 సార్లు గెలిపించారు అసెంబ్లీకి, తన కుమారుని ఒకసారి గెలిపించారు. మల్కాజ్గిరిలో తను ఓడించారనే ఒక ఆవేదన మైనంపల్లిలో ఉంది. గెలిపించిన నియోజకవర్గం మెదక్ కాబట్టి అక్కడికే వెళ్ళి పోటీ చేయాలి అనే ఒక ఆలోచనలో ఉన్నారు. అయితే కేసీఆర్ మెదక్ బరిలో కేసీఆర్ గతంలో దిగారు, ఈసారి కూడా దిగుతారని అంతా అనుకున్నారు.
అయితే కేసీఆర్ ఈసారి పార్లమెంట్కి పోటీ చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా మెదక్ ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. అక్కడ జగ్గారెడ్డికి టికెట్ ఇచ్చినా, మైనంపల్లి హనుమంతరావుకి టికెట్ ఇచ్చినా కూడా కాంగ్రెస్ ఇంకా పార్టీ శ్రీకాంత్ రావుని పక్కకు పోయినట్టే. వీళ్ళిద్దరిలో ఒకరికి టికెట్ దక్కబోతుంది. బీజేపీ నుంచి కూడా రఘునందన్ రావు పేరు దాదాపు ఖరారైంది. Okay. రఘునందన్ రావు కూడా మనకు తెలుసు, ఆయన కూడా ఫైట్ బ్రాండ్, ఆయన ఖరారైంది. బీఆర్ఎస్ నుంచి ఎవరు బరిలో దిగుతారనేది తేలాల్సింది. Okay. ఏదేమైనా మెదక్ అనేది ఒక హాట్ టాపిక్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓకే, రైట్ కళ్యాణ్. సో దీని మీద ఒక క్లారిటీ రేపటికి వచ్చేస్తుంది కాబట్టి ఎవరెవరు కాంగ్రెస్ అభ్యర్థులు చాలా బడా నాయకులు సీనియర్లే ఉన్నారు కాబట్టి ఎవరెవరి పేర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘానికి రేపు పంపిస్తుందనేది పంపబోతుంది అనేది మనం వేచి చూడాలి.